అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో ప్రస్తుతం మనకి ఆసరా పెన్షన్ సంబంధించి మనకి పెన్షన్ నిధులు అనేవి అయితే విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఈ యొక్క నిధులు ఎప్పుడు విడుదల చేయబోతుంది, ఎంతవరకు పెంచబోతుంది అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందాం. వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం మనకి ఇక్కడ ఆసరా పెన్షన్ సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పనుందన్నమాట. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ ప్రతి ఏటా కూడా మనకి ప్రతి నెల కూడా ఈ యొక్క పెన్షన్ అయితే అందించబోతుందండి. సో మనకి ప్రస్తుతం ఆసరా పెన్షన్ రద్దు చేస్తూ దాని స్థానంలో ఆసరా జీవిత పెన్షన్ తీసుకురావడం అయితే జరిగిందనమాట. అయితే ప్రస్తుతం మనకి 2,000 రూపాయలు పొందుతున్న వారికి మనకి ఇక్కడ 4,000 రూపాయల వరకు కూడా అందించనుందండి. 3,000 రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి 6,000 రూపాయల వరకు కూడా అందించేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతుందన్నమాట. సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక అప్డేట్ అయితే జారీ చేసే అవకాశం ఉందండి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ నిధులు విడుదల చేయడానికి అయితే సిద్ధమవుతుందండి. అయితే ఇప్పటికే ఎన్నికల టైంలో ఏవైతే హామీలు అయితే ఇచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం అవన్నీ కూడా ఒకటి అమలు చేసుకుంటూ రావడం అనేది జరుగుతుంది కదా. అదే విధంగానే మనకి ఇప్పుడు ఆసరా చేయూత పెన్షన్ కూడా అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులు అయితే వేస్తుందండి. ఇది ఒక గొప్ప శుభవార్త అని చెప్పాలి. అయితే ఈ యొక్క నిధులు కేవలం అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే జమ చేసే అవకాశం ఉందన్నమాట. సో దీనికి సంబంధించి పంపిణీ కార్యక్రమానికి రేపు నెలలోగా మొదలుపెట్టే అవకాశం ఉందన్నమాట. ఎప్పుడు దీనిపై ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.